సురేఖపై నాగార్జున పరువు నష్టం. పరువు ఉన్నోళ్ళు పరువు వేస్తే పరువు నష్టం అవుతుంది. పరువు లేనోళ్ళు నాగార్జున పరువు ఉందా, కేటీఆర్ పరువు ఉందా? ఈ పరువు లేని పరువు వేస్తారా? నేను చెప్తా ఉన్నాను కదా, ఒక పద్మశాలి ఆడబిడ్డ రాజకీయ నాయకుడిపై ఈ ఆంధ్ర కమ్మ ఆధిపత్య వర్గాలు చేస్తున్నటువంటి కుట్రగా, అదేవిధంగా ఈ కమ్మ అదేవిధంగా ఇద్దర ఇక తెలంగాణలో ఉన్న విలమ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి భారీ కుట్రగా మేమైతే భావించాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు బహుజన ఆడబిడ్డల పైన ఇగో వీళ్ళందరూ కూడా ఇది చేస్తున్నారు. కేటీఆర్ వల్ల చేత కావట్లేదు కాబట్టి ఈ సినిమా వాళ్ళని తీసుకొచ్చి రెచ్చుకుంటే ప్రయత్నిస్తున్నారు. అయిపోయింది కదా, ఆమె సారీ చెప్పింది, అయిపోయింది. దానికి ఇంకా రచ్చ చేస్తా అంటే నీ నీచమైనటువంటి బతుకులన్నిటి కూడా నీ అక్రమ ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్రమాలన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తే బయట పెడతారు కూడా. అలా నో డౌట్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూల్చేసారు. కనుక అదే కోపం ఈ ప్రభుత్వం మీద. నీ బిగ్ బాస్ షో ఏంది, ఆ బిగ్ బాస్లో జరుగుతున్నటువంటి కథాకారకం అవన్నీ తెలివయా నాగార్జున? బిగ్ బాస్ షో బ్యాన్ చేయమని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా క్లియర్ చెప్తాను. ఒక కొంతమందిని మగవాళ్ళని ఆడవాళ్ళని ఒక హౌస్లో వేసి ఏం చేపిస్తా ఉన్నారు, అక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో? మీకు నచ్చినటువంటి ఫుటేజ్ బయటకు లీక్ చేస్తూ ఉన్నారు. ఒక తెలంగాణ అమ్మాయి సోనియాకులు పోతే ఆమె క్యారెక్టర్ నీచంగా చూపించే ప్రయత్నం చేశారు. అక్కడ అన్నా చెల్లెలుగా ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో వాటిని చాలా నీచంగా ప్రొజెక్ట్ చేసినటువంటి నీచమైనటువంటి బతుకు నాగార్జునది. రేటింగ్స్ కోసం ఒక అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసిరు ఈ దొంగలంతా కూడా. అదే ఆ ప్లేస్లో ఒక ఆంధ్ర అమ్మాయి ఉంటే చేసేవాళ్ళ? అదే ఒక ఆమె ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన వ్యక్తిగా సోనియాకుల బడుగు బలహీన వర్గాల బిడ్డ, బహుజన బిడ్డ, ఆమె పైన ఇష్టారీతంగా ఆమె క్యారెక్టర్ నెగిటివ్ అనే రీతిలో ప్రొజెక్ట్ చేసిన వీళ్ళంతా కూడా నాగార్జున. ఎందుకు ఉపేక్షించాలి? ఆ తెలంగాణ బిడ్డ, ఆ అమ్మాయి ఎంత ఆవేదన చెందుతుంది. అమ్మాయి సోనియాకుల అమ్మాయి వెంటనే బిగ్ బాస్ను బ్యాన్ చేయాలి. అక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏంటి బిగ్ బాస్లో? అసలు వాళ్ళకు ఫుడ్ పెట్టక ఏం చేయక ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తిగత జీవితాలని బయటికి ఎందుకు పంపించాలి? వ్యక్తిగత జీవితాలని వాళ్ళు ఒక 100-120 రోజుల పాటు వాళ్ళ జీవితాలని ఫోన్ లేకుండా అక్కడ గడిపించేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కంప్లీట్గా వాళ్ళ క్యారెక్టర్ మొత్తం కూడా నెగిటివ్గా చిత్రీకరింపజేసి దానిలో వీళ్ళందరూ కూడా అది చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. దానికి కారణం ఎవరు? నాగార్జున కదా. రేటింగ్ కోసం ఎంత దరిద్రానికి ఒడగట్టే జీతం ఇది. వెంటనే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, బిగ్ బాస్ షోను బ్యాన్ చేయండి, బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక నిర్ణయం తీసుకోండి.